పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు మధుసూదనాచారి. కవిత చెప్పిన విషయాల గురించి ఆమెని అడగండి. బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది. ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి వెల్లడి. ఇది మధుసూదనాచారి బీజేపీలో ప్రధానమైన నాయకత్వం, బీసీ నాయకత్వం పగ్గాలన్నీ కూడా మధుసూదనాచారి చేతిలోనే ఉన్నాయి. ఏదైతే గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర కానీ, అదేవిధంగా మధుసూదనాచారి కానీ, వీళ్ళంతా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ నాయకత్వం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వర్గాల కోసం కృషి చేస్తుందంటూ వీళ్ళు అనేక సమావేశాలు నిర్వహించడం, తద్వారా ముందుకు పోవడం కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి ప్రధాన నాయకత్వంలో ఉన్న మధుసూదనాచారి ఈ విధమైన ప్రకటనలు చేశారు. పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారాలు? బీజేపీ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ చేసేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ని బలహీనపరచాలని అనుకునే అవకాశం నిజంగానే ఎవరికి ఉంటుంది? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కాబట్టి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ స్నేహభావం ఉందనేది ప్రచారం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న నేపథ్యాన్ని కనుక గమనించుకున్నట్టయితే మధుసూదనాచారి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని నష్టపరిచే విధంగానే ప్రకటనలు చేస్తూ ఉన్నారనేది ఆయన విమర్శ. ఏ పార్టీ అయినా ఇంకో పార్టీ నష్టపోవాలి, తాము ముందుకు పోవాలని రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుండాలి, ముందుకెళ్ళాలనేది ఆలోచించరు. కాబట్టి మధుసూదనాచారి వ్యాఖ్యల్ని కంపల్సరీ స్వాగతించాల్సిన అంశమే.